బాహుబలి ది కన్క్లూజన్ తెలుగు ఇండస్ట్రీలో ఘనతను ప్రపంచ దేశానికి తెలియజేస్తూ విజువల్ వండర్గా రిలీజ్ అయిన ఈ సినిమా కథకు ఉన్న ప్రాముఖ్యత, చిత్రీకరణలో గొప్పతనం సినిమా ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేలా చేశాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని కొన్ని విశేషాలు తెలిస్తే ఎవరికైనా సరే ఖచ్చితంగా ఈ సినిమా మళ్ళీ చూడాలనిపిస్తుంది. అయితే ఇందులో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి, అవేంటో మనకు కూడా తెలుసుకుందాం. బాహుబలి ది కన్క్లూజన్ టైటిల్లో మొదటి భాగంలో అన్ని పాత్రలు జరిగిన కథను కొన్ని నిమిషాల్లో ప్రేక్షకులకు చూపించడం విశేషం. అయితే 1వ పాయింట్, బాహుబలి ది కన్క్లూజన్ టైటిల్ సాంగ్ లోనే మొదటి భాగంలో అన్ని పాత్రలు జరగనున్న కథను కొన్ని నిమిషాల్లో ప్రేక్షకులకు చూపించడం విశేషం. 2వ పాయింట్, అయితే మొదటి భాగంలోని శివుడు శివలింగాన్ని ఎత్తుకొని వెళ్తాడు. అలాగే 2వ భాగంలో అమరేంద్ర బాహుబలి వినాయకుడు ఉన్న రథాన్ని ఏనుగుకు అడ్డంగా తీసుకొస్తాడు. అంటే మొదటి భాగంలో తండ్రి శివుడు, 2వ భాగంలో కొడుకు వినాయకుడిని ముడిపెట్టాడన్నమాట రాజమౌళి. అమరేంద్ర బాహుబలిని అతని కొడుకు మహేంద్ర బాహుబలి ఇద్దరును వారి కన్న తల్లి దూరంగా వేరొక తల్లి దగ్గర పెరుగుతారు. 3వ పాయింట్, అమరేంద్ర బాహుబలి తన కొడుకును మహేంద్ర బాహుబలిని ఇద్దరు వారి కన్న తల్లులు దూరంగా వేరొక తల్లి దగ్గర పెరుగుతారు. 4వ పాయింట్, అయితే మొదటి భాగంలో శివుడు అవంతికను మొదటి భాగంలో ఓ పోరాట సమయంలో చూస్తాడు. అలాగే 2వ భాగంలో అమరేంద్ర బాహుబలి దేవసేనను కూడా అలాగే పోరాట సన్నివేశంలో చూసి మనసు పారేసుకుంటాడు. ఇంకా అక్కడ మొదలవుతుందన్నమాట వారిద్దరి మధ్య బంధం. 5వ పాయింట్, మొదటి భాగంలో అమరేంద్ర బాహుబలి శివుడుగానే బతుకుతాడు. అలాగే 2వ భాగంలో కూడా దేవసేన అమరేంద్ర బాహుబలిగా శివుడుగానే పరిచయం అవుతాడు. 6వ పాయింట్, బాహుబలిలోని దేవసేన బావ కుమార్ వర్మ అంతరంగ ప్రాంగణంలో కుమార్ వర్మ ఎవరో ఒక మనిషిని ఎత్తుకొని ఉన్న చిత్రపటం అందరికీ బాగా నవ్వు తెప్పిస్తుంది. అదే కుమారవర్మ ధైర్యం చేసి తన వాళ్లను కాపాడుకునే సమయంలో అతను ఓ మనిషిని ఎత్తుకోవడం అందరికీ కళ్ళు తిరిగేలా చేస్తుంది. 7వ పాయింట్, అమరేంద్ర బాహుబలి నది నీళ్లు తాగేటప్పుడు కనిపించే శవాలను చూసి పిన్నరుల మనుషులు నీళ్లను ముంచి చంపి ఆనందిస్తారని కట్టప్ప చెప్తాడు. 8వ పాయింట్, మహేంద్ర బాహుబలి పుట్టినరోజునే అమరేంద్ర బాహుబలి తన తల్లి ఇద్దరు కూడా చనిపోతారు. అలాగే బల్లాల్ దేవ్ పుట్టినరోజే అతడి కొడుకు భద్ర చనిపోతాడు. 9వ పాయింట్, శివగామి తన కొడుకు బల్లాల దేవునికి విల్లును బహుమతిగా ఇస్తుంది. అదే విల్లుతో చేతిలో ప్రాణాలు కోల్పోతుంది శివగామి. 10వ పాయింట్, మొదటి భాగంలో శివుడు శివలింగాన్ని ఎత్తుకొని జలపాతం దగ్గర ప్రతిష్ఠించడంతో మొదలైన కథ చివరికి బల్లాల దేవుని తల ఆ శివలింగంకు పాదాల వద్ద చేరడం బాహుబలి కథ ముగుస్తుంది. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోల్డ్ అంత న్యూస్ బోల్డ్ గా.